కలిసి జీవించుట. ఓ దట్టమైన అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉండేవి. ఇది కోతులొచ్చే సమయం. అవి వచ్చినయ్యంటే మన పళ్ళన్నిటినీ కొరికి నేలపాలు చేసి పారేస్తాయి. అవును, ఇప్పుడు చూడు, నా కొమ్మకి ఎంత అందమైన పువ్వులు పూసాయో. కాని ఈ కోతులన్నీ వెళ్ళిపోయాక నా దగ్గర ఒక్క పువ్వు కూడా ఉండదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ కోతుల సమూహం అక్కడికి వచ్చి అల్లరి చేయడం మొదలుపెట్టాయి. అక్కడున్న పళ్లను పువ్వులను తెంచేశాయి. అక్కడ్నించి అవి బయలుదేరాక ఆ చోటంతా చెత్తతో నిండిపోయింది. అనుకున్నట్టే జరిగింది. రోజులు గడిచాయి. అటు చూడు, అక్కడ ఒక కొత్త మొక్క మొలిచింది. అవును, అదొక మొక్కే. అది ఏంటో నీకు తెలుసా? అది ఒక ముళ్ళ పొద. ఏమిటి? అదొక ముళ్ళ పొద? నిజంగానా? నాకస్సలది నచ్చదు. అవును, నువ్వు చెప్పేది నిజమే, కాని మనమేం చేయలేం కదా. నెలలు గడిచాయి. ఇప్పుడక్కడ బోల్డన్ని పొదలు ఉన్నాయి. అటు చూడు, ఆ ముళ్ళ పొదలు ఎక్కువైపోయాయి. శుభోదయం మావయ్య. వాడు నిన్ను మావయ్య అని పిలుస్తున్నాడు. ముళ్ళ పొద, నన్ను మావయ్య అని పిలవద్దు. నన్ను అలా పిలిస్తే నాకు నచ్చదు. నేను మీలో ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు మాలో ఒకటిగా ఉండాలనుకుంటున్నావా? మేము పువ్వుల్ని పళ్ళని ఇచ్చే చెట్లము, కానీ నువ్వలా కాదు. అందువల్ల మాతో ఉండాలని అనుకోకు. ఆ ముళ్ళ పొద ఎంతో బాధతో రోజులు ఒంటరిగా గడిపింది. ఇప్పుడు ఆ కోతులొచ్చే సమయం అయింది. ఈసారి ఆ కోతులు ముళ్ళ పొదను చూసి దాని ఆకులను కోశాయి. ఆ ముళ్ళ పొదను ముట్టుకోగానే ఆ కోతులు తమ చేతుల్ని వెనక్కి తీసుకున్నాయి. అన్నీ బాధతో అరుస్తూ అక్కడ్నించి వెళ్ళిపోయాయి. ఆశ్చర్యంగా ఉందే, ఈ కోతులు పళ్ళని పాడు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అవును, నా పువ్వులను కూడా ఏమీ చేయలేదు. వాళ్ళు కింద ఉన్న ఆ ముళ్ళ పొదను చూశారు. మీకు నా కృతజ్ఞతలు. ఆ ముళ్ళ పొద ఎంతో ఆశ్చర్యపోయింది. మీరు నాతో మాట్లాడారా? అవును, నువ్వు మమ్మల్ని క్షమించాలి. నిన్ను మేము అవమానపరిచి నీ మనసు గాయపరిచాం, కాని నువ్వు అదేది మనసులో పెట్టుకోకుండా మాకు సహాయం చేశావు. అవును, మమ్మల్ని క్షమించు. అందరం కలిసికట్టుగా ఉండాలని నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇప్పటినుంచి నువ్వు కూడా మాలో ఒకడివే. కృతజ్ఞతలు. నాకిది చాలా సంతోషంగా ఉంది. స్ప్రౌటింగ్, విత్తనం మొలకెత్తుట. అమిడ్స్ట్, మధ్యలో. ఇన్సల్ట్, దారుణంగా నడుచుకోవటం, మాట్లాడటం.